టేస్టీ తందూరి చికెన్ని మరి తయారు చేసేసుకుందామా? హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. సండే స్పెషల్ గాను మరి ఈరోజు ఏదో స్పెషల్ ఉండాలి కదా. నేనైతే కనుక సండే స్పెషల్ తందూరి చికెన్ అండి. ఆయిల్ వేయకుండా ఒక్క స్పూన్ బటర్ వేసి తందూరి చికెన్ చేసి చూపిస్తాను. అది కూడా ఏంటంటే మన హోటల్లో తింటూ ఉంటాం కదా, రెస్టారెంట్లో ఆ టేస్ట్ వస్తుంది. మరి చేసేసుకుందామా? మరి వచ్చేసండి మన కిచెన్లో. చూడండి ఫ్రెండ్స్, తందూరి చికెన్కి గాను ఇలాగా తందూరి చికెన్ పీసెస్ ఇలా కొట్టించాలండి. కొట్టించి వాళ్ళ ఘాట్లు పెట్టిస్తారు. ఘాట్లు శుభ్రం మనం కడిగేసుకుని శుభ్రంగాను, లేదంటే మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నైఫ్ తీసుకుని మాకు వాళ్ళు ఘాట్లు పెట్టి ఇచ్చేసారనమాట. ఇగో ఇవి 3 అనమాట తందూరి చికెన్ చేసుకోవడానికి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒక ప్లేట్ తీసుకున్నాను. అందులోకి 1 కప్పు పెరుగు, మంచి ఫ్రెష్ పెరుగే ఉండాలండి. పెరుగు తీసుకున్నాను. అలాగే కారం 2.5 టేబుల్ స్పూన్స్, మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి, మీ రుచికి సరిపడా. పసుపు 1 హాఫ్ టీ స్పూన్ పైన, 1 హాఫ్ టేబుల్ స్పూన్ పైనే. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. అలాగే అల్లము వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. పేస్ట్ చేసి పెట్టుకున్నాం. 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూను. వేయించిన ధనియాల పొడి, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. తందూరి చికెన్ మసాలా అండి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. బయట తీసుకున్నదే తందూరి చికెన్ మసాలా అంటే వేస్తారు. అలాగే నిమ్మరసం 1 నిమ్మకాయ చెక్క తీసుకొని పిండుకొని అది కూడా వేసేసుకున్నాను. అలాగే కసూరి మేతి అండి, కసూరి మేతి కూడా ఇలాగా మనం నలుపుకొని అది కూడా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేసుకుందామండి. మనం పెరుగులో కలిపేసుకొని ఇప్పుడు మనం చికెన్కి పట్టించేద్దాం అనమాట. ఇలాగా కలిపేసుకొని మనం ఇలా కలిపేసుకున్నాం కదా. కలిపేసుకొని ఈ చికెన్కి ఘాట్లు పెట్టుకొని మనం ఉంచుకున్నాం కదా, శుభ్రంగా కడుక్కొని. ఇప్పుడు ఇలా తీసుకొని ఒక్కొక్కటి మన ఈ ఘాట్లలో ఇలా ఫుల్గా పట్టించేసేసి ఇలా చక్కగా ఈ ఘాట్లు ఇలాగా పట్టించేయాలండి, పెట్టుకున్న ఘాట్లలో. అలాగే ఇవి ఉన్న ముక్కలను కూడా ఘాట్లు పెద్దగా మనం పెట్టుకున్నట్టయితే కనుక లోపల వరకు కూడా మసాలాలు వెళ్తాయి అన్నమాట. అన్నీ కూడా అలా పెట్టేసుకుందాం. మరి ఇది కూడా అలా పెట్టేసుకుందాం. మొత్తం అంతా చికెన్కి ఇలా పట్టించేసుకున్నామండి. మనం 1 అవర్ అలాగా మ్యాగ్నేషన్ చేసుకొని అలా పెట్టేసుకొని 1 అవర్ తర్వాత బాగా దీన్ని పడతాయండి మసాలాలన్నీ. అప్పుడు ఫ్రై చేసుకుందాం. 1 అవర్ తర్వాత 1 అవర్ వరకు వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 1 అవర్ క్రితం మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మనం చక్కగా ఇలా మొత్తం అంతా పట్టేటట్టు ఇలా మసాజ్ చేసుకుందాం. ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలోకి చక్కగా ఇలా దూరేటట్టు ఈ మసాలా అంతాను ఇలా నిమిషాలు మనం మంచిగా మసాజ్ చేసుకుని చికెన్కి స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని మనం మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న ఈ తందూరి చికెన్ని మనం ఇందులో చక్కగా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని, నాకు 2 పట్టడానికి స్పేస్ ఉందండి, 2 వేసాను. ఇంకోటి తర్వాత వేసుకుందాం. మూత పెట్టుకోకూడదండి దీని మీద. మూత పెట్టకుండానే మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే మాత్రం వాటర్ వచ్చేస్తుంది చికెన్ నిండా. ఇలా ఫ్రై చేసుకుందాం.
తర్వాత టర్న్ చేసుకుందామండి ఒకవైపుకి, ఇటువైపు కూడా కాల్చుకుందాం ఇలాగా. ఇది కూడా జాగ్రత్తగా ఇలా టర్న్ చేసుకుందాం. దీన్ని కూడా ఇలా టర్న్ చేసుకుని దీన్ని కూడా తిప్పుకొని ఇలా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి. మళ్ళీ ఇటు ఇలా తిప్పుకుందామండి. ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి, ఎందుకంటే మరి స్లోగానే ఉడకాలండి ఇవి, లేదంటే కనుక ఉడకం అనమాట. పైన ఉడికిపోతుంది, లోపలేమో ఉడకదు. ఇలా కొంచెం ఇలా నెమ్మదిగానే ఉడకనివ్వాలండి. చక్కగా వేగిపోయాయండి మన తందూరీలు. మనం తీసేసుకొని ఉన్నది కూడా వేయించేసుకుందాం. ఇదిగో తీసేస్తున్నాను మరి నేను. చక్కగా వేగిపోయినాయి. ఇదిగో చూడండి, ప్లేట్లో తీసేస్తున్నాను. ఇంకొకటి ఉంది కదా మనకి, అది కూడా మనం వేయించేసుకుందాం. ఇదిగో చూసారా, చక్కగా ఇదిగో తీసేసుకుంటున్నాం. ఇంకొకటి ఉంది కదా, అది కూడా వేసేసుకుందామండి. వేసేస్తాను ఇందులోనే. ఒకటి ఉంది, దీన్ని కూడా మనం వేసేసుకుందాం ఇలా. ఇదిగోండి, ఈ తందూరి కూడా రెడీ అయిపోయింది. చూడండి, బొగ్గుని మనం ఇలా కాల్చుకోవాలి, ఎందుకంటే తందూరి స్మోకీ స్మెల్ వస్తుంది కాబట్టి. ఇలా కాల్చుకున్న బొగ్గుని మనం ఇలాగా తందూరి మధ్యలో ఇలా పెట్టుకొని, ఒక బౌల్ పెట్టుకొని మధ్యలోను, ఇందులో మనం కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ ఏమన్నా ఇలా వేసుకొని, చూస్తున్నారా, ఇలా వేసుకున్నట్టయితే కనుక ఇలా వేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలండి. ఆ ఫ్లేవర్ అంతా, పొగ అంతా, ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా అందులో అలా పడుతుంది అనమాట. ఒక నిమిషం పోయాక మనం తీసేద్దామండి. తీసి చూద్దాం. అదిగోనండి, 5 నిమిషాలు అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మన టేస్టీ చికెన్ తందూరి రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకున్నాం. మరి చూడండి, తందూరి చికెన్ రెడీ అయిపోయింది. చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. మరి స్మోకీ ఫ్లేవర్ కూడా మంచిగా వచ్చేస్తుంది. మీరు ఇలాగే ట్రై చేసేసుకోండి. మరి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. టేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, వీడియో ఇప్పటికే లెంగ్త్ అయిపోయింది. మరి తర్వాత తింటాను. మరి రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.